వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రైల్వేలో వరుస ప్రమాదాలపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదాల వెనుక కుట్రపూరిత విద్రోహ చర్యలు ఉన్నట్లు వెల్లడించింది. మే 19న జరిగిన మిథిలా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పింది. ఓ బోగిలోని టాయిలెట్ లో పెట్రోల్లో కాల్చిన సగం గుడ్డ ముక్క లభించిందని కూడా వెల్లడించింది. కావాలనే ప్రమాదాలను సృష్టిస్తున్నట్లు ప్రకటించింది. గత వారం రోజుల వ్యవధిలోనే రాజస్థాన్లోని అమరపుర స్టేషన్లో, మధ్యప్రదేశ్ పరిధిలోని కోటా రైల్వే డివిజన్లో, బీహార్లోని ససారం రైల్వే స్టేషన్లో, బెంగాల్లోని హౌరా స్టేషన్లో తగలబడిన రైలు బోగీలు. ఈ నేపథ్యంలో పరుపులు కాల్చడం, వస్తువులకు నిప్పు పెట్టడం, రైల్లోకి మండుతున్న వస్తువులు విసిరివేయడం ద్వారా ఈ పొగలు వ్యాపించినట్లుగా కూడా చెప్పింది. రైళ్లలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే 139 హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని కూడా రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైల్వేలో వరుస ప్రమాదాలకు సంబంధించి రైల్వే శాఖ చేసినటువంటి ఒక కీలక ప్రకటన, దురుద్దేశంతో కూడుకున్నటువంటి ప్రమాదాలుగా కూడా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలనే చేశారు, ఈ ప్రమాదాలని కావాలనే సృష్టిస్తూ ఉన్నారు అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు? పర్టికులర్ గా కొన్ని స్టేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇటీవల జరిగినటువంటి రైలు ప్రమాదాలకు సంబంధించి రైళ్లలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి బుధవారం భారత రైల్వే శాఖ విడుదల చేసినటువంటి కీలక ప్రకటన చూస్తే దేశంలో ఎదవల కొరత లేదు అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటువంటి ప్రమాదాల విషయంలో సాధారణంగా అంటే మామూలుగా ఇతర దేశాల వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు, లేదంటే కాశ్మీర్ లోనో ఎక్కడో జరుగుతూ ఉంటాయి, ఏదో ఆగతాయిలుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఇట్లా కొన్ని కీలక ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రమాదాలు చూస్తుంటే అంటే మనుషుల్లో విద్వేషం ఏ స్థాయిలో ఉంది, విద్రోహ చర్యల అంటే అమలు ఏ స్థాయిలో ఉందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కుట్రపూరితమైనటువంటి విద్రోహ చర్యల కారణంగానే ఈ ప్రమాదాలు జరిగినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అలాగే పలు ఘటనలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందని కూడా దర్యాప్తులో తేలినట్టుగా కూడా రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. మే 19న మధ్యాహ్నం దాదాపు 3:45 బెంగాల్లోని హౌరా స్టేషన్ లో ఆగి ఉన్నటువంటి మిథిలా ఎక్స్ప్రెస్ లో ఒక బోగీలో మంటలు చెలదగిన విషయాన్ని రైల్వే శాఖ గుర్తించింది. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అలాగే ఫోరెన్సిక్ టీం తనిఖీలు చేపట్టగా టాయిలెట్ లో పెట్రోల్ తో తడిపినటువంటి ఒక సగం కాలినటువంటి గుడ్డను కూడా గుర్తించారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది. దీన్ని రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్టుగా కూడా రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక గత వారం రోజుల వ్యవధిలో రాజస్థాన్ లోని అమర్పుర రైల్వే స్టేషన్ సమీపంలో, అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని కోటా రైల్వే డివిజన్ లో, అలాగే బీహార్ లోని ససారా రైల్వే స్టేషన్ లో, బెంగాల్లోని హౌరా స్టేషన్ లో జరిగినటువంటి రైళ్లలో అగ్ని ప్రమాదాల ఘటనలకు సంబంధించి మొత్తం కూడా పూర్తి స్థాయిలో రైల్వే శాఖ వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ప్రతి ఘటనలో కూడా ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోతైన దర్యాప్తు చేస్తోందంటూ కూడా ప్రకటించింది. రాజస్థాన్ లోని అమర్పుర స్టేషన్ సమీపంలో రైలు బోగీలోని పరుపు అలాగే సామాగ్రికి నిప్పు పెట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయని కూడా రైల్వే శాఖ తెలిపింది. అలాగే బెంగాల్లోని హౌరా స్టేషన్ లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి రైల్వే బోగీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పెట్రోల్ లో కలిపినటువంటి వస్త్రాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అలాగే 3 రోజుల క్రితం జరిగినటువంటి మధ్యప్రదేశ్ లోని కోటా రైల్వే డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రత్లాం లో జరిగినటువంటి మరొక ఘటనలో రాజధాని ఎక్స్ప్రెస్ వాష్రూమ్ ఏరియా నుంచి మంటలు వచ్చాయంటూ కూడా గుర్తించినట్టు రైల్వే శాఖ తెలిపింది. అలాగే బీహార్ లోని ససారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే బోగీలకు మండుతున్నటువంటి వస్తువును విసిరేసినట్టుగా కూడా చెప్పారు. అలాగే ఇక్కడ అంటే ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి గాయాలు కాకపోవడం ఇక్కడ కాస్త హర్షం వ్యక్తం చేసేటువంటి అంశం. అయితే రైల్వే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలి. అంటే ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను కనుక గుర్తిస్తే వెంటనే రైల్వే హెల్ప్ లైన్ 139 కి కాల్ చేయాలంటూ కూడా రైల్వే శాఖ కోరటం జరిగింది. నిఘా కూడా ఒకంత కొరవడింది అనేటువంటి కంప్లైంట్లు కూడా ప్యాసింజర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి అనేటువంటి మాట. ఇంకా నిఘా పెంచాలి అని పర్టికులర్ గా కొన్ని ఏరియాలకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని కూడా చేసినటువంటి ఒక కీలక ప్రకటన. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు వెంకట? అంటే ఇక్కడ మనం నిఘా పెట్టొచ్చు, కానీ నిఘా పెట్టాలి అని అంటే ఈ స్థాయిలో నిఘా పెట్టాలి అని అంటే ఎక్కడో ఒక చోట నిఘా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ లో ప్రతి ఇంట్లోనూ మనం నిఘా పెట్టలేం. ఇక్కడ అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి కూడా నిఘా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఇప్పుడు రైల్వే స్టేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా సౌత్ సెంట్రల్ రైల్వే కానీ లేదంటే నార్త్ సెంట్రల్ రైల్వే కానీ ఇట్లా మొత్తం కూడా దేశంలో ప్రతిరోజు వేల రైళ్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి రైల్లో ప్రతి బోగీలో ఎక్కడో చోట అంటే ఇటువంటి అంటే మనుషుల ఆలోచన విధానం ఎంత క్రూరంగా ఉంది
అంటే ఇటువంటి వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలే దీనికి సంబంధించి, అంటే భవిష్యత్తులో ఒకవేళ మేము దొరికితే మా పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళకు క్లారిటీ ఉండాలి. అలాగే నిఘా అనే దానికి సంబంధించి కనుక మాట్లాడుకుంటే మాత్రం ఇప్పుడు మనకు అన్ని విధాలుగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, సోలార్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి రైళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరాల ఏర్పాటు అనేది జరగాలి, ప్రతి భోగిలో కూడా జరగాలి. కేవలం ఇప్పుడు నార్త్ లో గానీ సౌత్ లో గానీ ఇప్పుడు కూడా ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదంటే వీళ్ళు మాత్రం గన్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. కానీ గన్లు పట్టుకుని తిరగటం కాదు, పూర్తి స్థాయిలో దానికి సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు జరగాలి. అలాగే అంటే ప్రతి రైల్లో కూడా నిరంతరం అంటే ఈ సివిల్ లో ఉండేటువంటి కనీసం ఒక 4-5 వ్యక్తులన్నా తిరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ అంటే కొన్ని కోచ్లలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా కొంత అంటే ప్రయాణికులు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ లో రత్లాం జిల్లాలో జరిగినటువంటి కోటా రైల్వే డివిజన్ పరిధిలో జరిగినటువంటి ప్రమాదంలో మే 17 ఉదయం 5:15 జరిగింది ఈ ప్రమాదం. అయితే హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ లో జరిగినటువంటి ప్రమాదంలో ఏకంగా ఏసీ కోచ్ లో మంటలు వచ్చిన బాత్రూమ్ లో అందులో 68 మంది ఉన్నారు. అంటే ఏదన్నా జరగరాని ఘటన జరిగితే ఆ డోర్లు కనుక ఓపెన్ కాకపోతే వాళ్ళందరూ అప్రమత్తంగా బయటికి రాలేకపోతే ఒకవేళ ట్రైన్ కనుక అంటే ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అటువంటి ప్రమాదం జరిగితే అది మొత్తం ఒకవేళ రైలు మొత్తాన్ని వ్యాపిస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి కనుక ఖచ్చితంగా అంటే రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయిలో రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు అనేది పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మెటల్ డిటెక్టర్ విషయంలో కానీ అంటే రైలు ఎక్కడ ఆగుతుంది ఏంటనే దానికి సంబంధించి రైల్వే సిబ్బంది రైలులోకి ఎవరైనా అక్రమంగా ఎక్కుతున్నారా, అనుమానాస్పదంగా ఎక్కుతున్నారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రయాణికుల నుంచి కూడా మీరు చెప్పినటువంటి విన్నపాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఏ విధంగా ఉండబోతోంది, రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది. రైట్, ఇక థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక రైల్వేలో వరుస ప్రమాదాలకు సంబంధించి రైల్వే శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదాల వెనుక కుట్రపూరిత విద్రోహ చర్యలు ఉన్నట్లుగా కూడా వెల్లడించింది. మే 19న జరిగిన మిథిలా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై దర్యాప్తు సందర్భంగా ఈ కామెంట్ చేసింది. బోగిలోని టాయిలెట్లో పెట్రోల్లో కాల్చినటువంటి సగం గుడ్డ ముక్క లభించిందని కూడా వెల్లడించింది. కావాలనే ప్రమాదాలను సృష్టిస్తున్నట్లుగా ప్రకటించింది. గత వారం రోజుల వ్యవధిలోనే రాజస్థాన్లోని అమరపురా స్టేషన్లో, మధ్యప్రదేశ్ పరిధిలోని కోటా రైల్వే డివిజన్లో, బీహార్లోని ససారం రైల్వే స్టేషన్లో, బెంగాల్లోని హౌరా స్టేషన్లో తగలబడిన రైల్వే భోగీలకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. పరుపులు కాల్చడం, వస్తువులకు నిప్పు పెట్టడం, రైల్లో మండుతున్న వస్తువులు విసిరివేయడం ద్వారా ఈ పొగలు వ్యాపించినట్లుగా కూడా చెప్పింది. రైళ్లలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే 139 హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని కూడా రైల్వే శాఖ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది.